ఓకే. ప్రస్తుతం అయితే మనం మైత్రివనం దగ్గర ఉన్నాము. ఇక్కడ చూస్తే రోడ్డు పైన చాలా మంది అంగన్వాడీలు 33 జిల్లాల నుంచి రోడ్డు ఎక్కారు వారి సమస్యలని డిమాండ్ చేయడానికి. ఇక్కడ చూస్తున్నట్లయితే చాలా మంది అంటే వాళ్ళు 33 జిల్లాలు అని అంటే వారి కింద చాలా సమస్యలు ఉండుంటాయి. యాప్లు 2 ఉంటే దాన్ని ఒకటి చేయడం కావచ్చు, పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది అని చెప్పి ఇలా వాళ్ళు రోడ్డు ఎక్కిన పరిస్థితి ఉంది. వాళ్ళు ఏ అధికారులు కావచ్చు ఎవరు కూడా పట్టించుకోలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడైతే వారు గత ప్రభుత్వాలను చూసారు, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసారు, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా చూస్తున్నారు. ఎలాంటి మార్పు లేదు అని చెప్తున్నారు. అలాగే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి కాంగ్రెస్ వాళ్ళని పక్క నుండి వారి సమస్యలు తీరుస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత అసలు ఎలాంటి పట్టించుకోవడం లేదు అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ముట్టడికి వచ్చారు. సరే, వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? సుమారు 75,000 మంది ఇక్కడ ధర్నాకు వచ్చారని చెప్తున్నారు. వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. అమ్మ, ఏంటి సమస్య? ఇక్కడికి వచ్చి రోడ్డు పైన చాలా మంది ఉన్న ధర్నా చేస్తున్నారు, ఏంటి? మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ 2 లక్షలు ఇస్తామని అప్పుడు చెప్పిండ్రు. మా టీచర్లకు ఆయనకేమో 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారంగా జీవో ఇచ్చలేదు. ఆ 10 జీవో బంద్ చేసి ఇంకో కొత్త జీవో ఇచ్చి మాకు అదే విధంగా 2 లక్షలు 1,00,000 ఇవ్వాలి, మాకు జీతాలు పెంచాలి, పెన్షన్ ఇవ్వాలి అని అడుగుతున్నాం. అయితే ఏంటి మీ డిమాండ్ ఏంటి? ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వం పెంచాలని, పెన్షన్ రిటైర్మెంట్ అయినాక పెన్షన్ ఇవ్వాలని, ఇవన్నీ ఇవ్వాలని, మాకు అద్దెలు, ఇంటి అద్దెలు, కూరగాయల బిల్లులు ఇవన్నీ సక్రమంగా ఇవ్వాలని, మాకు శాలరీ పెరగాలని. అయితే ఏంటి ఇప్పుడు మిమ్మల్ని రిటైర్మెంట్ తీసుకోమని చెప్పేసి అంటున్నారంట, కొన్ని డబ్బులు ఇచ్చేసి. మరి మీరు రిటైర్మెంట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? అదే లేం మేడం, లేం రెడీగా లేనందుకే ఈ ధర్నా. ప్రభుత్వం ఇక్కడ వచ్చి ధర్నా చేశారు, అధికారులు ఎవరైనా మిమ్మల్ని స్పందించారా? అంటే మీ సమస్య పైన స్పందించారా? వచ్చింది, కమిషనర్ మేడం దగ్గరికి వచ్చినాం మేము. అట్లా మేము వెళ్ళిండ్రు, చర్చలకు వెళ్ళిండ్రంట, చెప్తామని అంటున్నారు కానీ మేము వస్తుంది జీవో వస్తుంది 2 రోజుల్లో వస్తుంది అంటది మంత్రి గారు అన్నారు కానీ ఇంతవరకు జీవో రాలే. అంటే మీకు ఇట్లా సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి ఎప్పుడైనా మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం కావచ్చు, మీ దగ్గరికి ఉన్న అధికారుల దగ్గరికి తారీఖు నుంచి నిరాహార దీక్షలు చేస్తున్నాం. 6 తారీఖు నుంచి మొన్న 15 తారీఖు నాడు ఎమ్మెల్యే ఇండ్లను ముట్టడించినాం.